క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చింతగడ వారి కుటుంబంలో దాసు నక్షత్రముల మనవరాలు గౌతమ్ మళ్ళీ పుట్టింది. నాన్నమ్మ పేరు, మేనత్త పేరు మరి ఈ బిడ్డకు పెడుతున్నారు. దేవుడు దీవించి రామ్జీ అనిట ఫిలిప్ ఈ దంపతులకు ఇచ్చినటువంటి బిడ్డ చింతగడ నక్షత్ర గౌతమి మెర్లిన్. ఈ బిడ్డను దేవుని సన్నిధిలో సమర్పిస్తూ దైవాశీస్సులను కోరుతూ ఇంతమంది గురువులు, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సంఘస్థుల మధ్య ఆ ప్రభు సన్నిధిలో సమర్పించడానికి తీసుకొని వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి ఎవరి మీద? ఆ ప్రభువునికి భయపడుతూ ఆ ప్రభు మార్గములో నడిచే వారికి. 127వ కీర్తనలో మనం చదువుతున్నాం, ప్రభువు ఇల్లు కట్టని ఎడల బేలుదారుల శ్రమ వ్యర్థమగును, ప్రభువు నగరమును కాపాడని ఎడల గస్తీలు మేల్కొని ఇండుట లాభము లేదు అని చెప్తూ, ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించున్నప్పుడును సంపదలొసుగును, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానమని. ప్రభువు తనను ప్రేమించే వారికి వారు నిద్రిస్తున్నా సరే వరాల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడట. ప్రభు ఇల్లు కట్టని ఎడల అంటే ఇల్లు కట్టడం అంటే సిమెంటు, ఇసుక, ఇనుము అది కాదు. ఇల్లు కట్టడం అంటే కుటుంబాన్ని నిర్మించడం. ఇసుక, ఇనుము అలాంటి సూచనలుగా ప్రేమ, క్షమాపణ, త్యాగము, అర్థం చేసుకునే మనస్తత్వము. ఆ ప్రభు ఇల్లు కట్టాలి, కుటుంబాన్ని నిర్మించాలి. ప్రభువే మన కుటుంబాల నిర్మాత, మన జీవిత నిర్మాత ప్రభువే. మరి ఈ విధంగా దేవుడి కుటుంబాన్ని ఏర్పాటు చేసి రామ్జీ దంపతులకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదముగా బిడ్డ అలా కుమారుడు, కుమార్తె దేవుని యొక్క సన్నిధిలో వారు సమర్పిస్తూ ఉన్నారు. 128వ కీర్తన చక్కగా మనకి ఈ విషయాన్ని, దేవుని ఆశీర్వాదాలను తెలియజేస్తుంది. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడచు నరులు ధన్యులు, నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు, నీలోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగవలెనుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఓలీవో పిలకవలే ఒప్పుదురు. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు బడయును, నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించుగాక, నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక, నీ బిడ్డల బిడ్డలను కన్నులార చూతువుగాక, ఇశ్రాయేలీయులకు శాంతి కల్గునుగాక, ఇశ్రాయేలీయులకు
కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, భక్తిమంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, వరాల వర్షం చూడండి. అతని మార్గాల్లో నడిచేవారు ఎప్పుడూ తప్పిపోరు, తన కన్నుసన్నల నుండి దూరం కారు, అతని యొక్క రెక్కల మాటున సంరక్షణను కోల్పోరు. ఆశీర్వాదాల వర్షం, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటారు. దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్ అంటే ఏదో తినాలనుకుంటాం, ఈ పెదాల దగ్గరకు వచ్చే ముందు జారిపోతుంది. కష్టపడుతూ ఉంటారు కొన్నిసార్లు, మనందరం కూడా కొన్నిసార్లు మనం కష్టార్జితాన్ని మనం అనుభవించేటువంటి ఆ యొక్క అవకాశం లేకపోవచ్చు. అనారోగ్య కారణం కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ ఎవరైతే రెక్కల కష్టం మీద పనిచేస్తారో, ఎవరైతే దైవ భీతి కలిగి సంపాదన మార్గాలను ఎన్నుకుంటారో, నీతియుక్తంగా ఉంటారో, దైవ భీతి కలిగి ఉంటారో, వారి కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంతేకాదు ఆనందము అభ్యుదయము వారికి అబ్బుతాయి. ఆనందం వస్తు సముదాయంలో లేదు. ఆనందం అన్నది వస్తు సముదాయంలో లేదు. ఎన్ని వస్తువులుంటే అంత ఆనందము, ఎన్ని ఆస్తిపాస్తులుంటే అంత ఆనందం రాదు. ఆనందం అన్నది మనసుకు సంబంధించిన విషయము, అది దేవుడే ఇస్తాడు. అభ్యుదయము, ఉన్నతి, ప్రగతి, అభివృద్ధి దేవుని యొక్క హస్తాల్లో ఏ జీవితం అయితే, ఏ కుటుంబం అయితే సమర్పించుకుంటాదో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం. అంతేకాదు నీ భార్య నీ లోగిట, నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. ద్రాక్ష పళ్ళు ఎన్ని ఒక్కొక్కటి కాస్తుందా? గుత్తులు అంటే ఏంటి దాని అర్థం? సంతానము, సంతాన వరము, దేవుడిచ్చే ఆశీర్వాదం. అలా వెళ్తే మనకు చివరిగా, నీ బిడ్డలను కనులారా చూతువు. బిడ్డలంటే ఎవరు? నీ బిడ్డలంటే ఏమవుతారు? మనవాళ్ళు, మనవరాళ్ళు. కొంతమందికి దేవుడు ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఇస్తాడు. ముది మనవులు, ముది మనవరాళ్ళు చూసేంత వరకు కూడా కళ్ళారా చూస్తారంటే దాని అర్థం ఏంటి? దీర్ఘాయుష్షు, లాంగ్ లైఫ్, హ్యాపీనెస్, ప్రోగ్రెస్, ఆఫ్ స్ప్రింగ్, లాంగ్ లైఫ్. ఇది తప్ప ఇంకేం కావాలి మనిషికి? బతికున్నంత వరకు ఇవి అనుభవించగలిగితే ఎంతకంటే గొప్ప ఏం అవసరం లేదు మనకి. అయితే ఇవి అందరికీ లేవు. అదే విషయం. ఇప్పుడు సంతాన వరం లేకపోవచ్చు, కష్టపడి పనిచేసిన అనుభవించేటువంటి ఆ యొక్క ఆరోగ్యం లేకపోవచ్చు, ఆనందం లేకపోవచ్చు, అర్ధాయుష్తోనే జీవితం అంతం కావచ్చు. కానీ దేవుడు తన నమ్ముకొని తన భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదముగా ప్రభు కరుణ, ఆశీర్వాద దీవెనలు ఇవన్నీ. మరి ఈరోజు దేవుడు రామ్జీ, అనిత, ఫిలిప్ ఈ దంపతులను ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటాడు. అంతేకాదు దేవుని యొక్క జీవితములో నూతన సృష్టిగా మారడానికి జ్ఞానస్నానం ద్వారా ఆ ప్రభు బిడ్డను చేయడానికి సంతోషంగా వారు ఆలయానికి తీసుకొని వచ్చారు. జ్ఞానస్నానము ద్వారా 3 ముఖ్యమైన సంగతులు జరుగుతున్నాయి. మొదటిది, దేవుని బిడ్డ అవుతున్నాం. ఇంతవరకు తల్లిదండ్రుల బిడ్డలమే. కానీ ఇదిగో మనము నికోదేము, మరలా పుట్టడం అంటే ఏంటి? శారీరకంగా కాదు, ఆత్మీయంగా మళ్ళా పుడుతున్నాము. దేవుని బిడ్డగా మారుతున్నాడు జ్ఞానస్నానం ద్వారా ఒక వ్యక్తి. మెర్లిన్ ఈరోజు దేవుని బిడ్డ అవుతుంది. ఇంతవరకు రామ్జీ దంపతులు కుమార్ బిడ్డే, కానీ ఈ రోజు నుంచి దేవుని బిడ్డ అవుతుంది. రెండవది, జన్మ పాపము
ఇతర పాపముల నుండి శుద్ధి చేయబడుతుంది. ఇక మూడవది, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి సంఘంలో సభ్యురాలవుతుంది. అలాగే సప్త సంస్కారాలు పొందడానికి అర్హతను సంపాదిస్తుంది. Baptism is the gateway, the threshold of the graces of the sacraments. మిగిలినటువంటి వరప్రసాదాలన్నీ స్వీకరించడానికి మొట్టమొదటి ద్వారం. ఆ ద్వారంలో అడుగు పెట్టినప్పుడే మిగిలిన ఆశీర్వాదాలు పొందుతుంది. మరి ఈరోజు మెర్లిన్ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతుంది. యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారి సంఘంలో సభ్యురాలు అవుతుంది. జన్మ పాపాలు, ఇతర పాపాలు పోయి నూతన సృష్టిగా దేవుని బిడ్డగా మారుతుంది. మరి ఆనందించాలి, సంతోషించాలి ఈ బిడ్డతో పాటు. ఈ జ్ఞానస్నానం మరికొద్ది క్షణాల్లో జ్ఞానస్నానం ఈ బిడ్డ స్వీకరించబోతుంది. యేసు ప్రభువు ఏ విధంగా యోర్దాను నది జలాల్లో ప్రవేశించి బయటికి వచ్చాడో అది తన యొక్క శ్రమలు, మరణము తరువాత ఉత్థానానికి సూచనగా ఉంది. ప్రభువుతో మరణిస్తే ప్రభువుతో తిరిగి లేస్తాం. మన తరపున మన పోరాటాన్ని ప్రభువే పోరాడి మన స్థానములో మన పాపపు నైజాన్ని తొలగించడానికి తన శిలువ మీద కార్చిన రక్తం చేత మనకు మన గాయములకు స్వస్థత, ఆరోగ్యం. దానికి సూచనగా జ్ఞానస్నాన జలాలను అదిగో ఆ బిడ్డపై పోయడం జరుగుతుంది. అలాగే క్రిస్మా తైలముతో, రక్షణాయుత తైలముతో, అలా క్రిస్మా తైలంతో అభ్యంగనం పొందబోతుంది. క్రీస్తు అంటే క్రిస్మా తైలము చేత అభిషేకము పొందినవాడు. క్రీస్తు అభిషిక్తుడు. క్రీస్తు పొందిన అభిషేకములో ఈ బిడ్డ ఇదిగో అభిషేకం పొందబోతుంది. రాజు, బోధకుడు, యాజకుడు. మరి ఆ బిడ్డ ద రాయల్ ప్రీస్ట్హుడ్, ద రాయల్ రేస్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభు యొక్క ఆ యొక్క రాచవంశములో ఒక బిడ్డగా మారబోతోంది. అంతేకాదు ఇక ఒక తెల్లని వస్త్రం ఇస్తారు. ఇదిగో ఈ బిడ్డ యొక్క పాపాలన్నీ కూడా శుద్ధి చేయబడి ఈ వస్త్రం ఎంత తెల్లగా ఉందో అంత పవిత్రంగా ఈ బిడ్డ యొక్క హృదయం ఉన్నది ఇప్పుడు. అంతేకాదు క్రీస్తు జ్యోతిని స్వీకరించు. ఈ జ్యోతి నీవు వెలుగులోనికి, యేసు యొక్క వెలుగును పొందావు. ఈ క్రీస్తు వెలుగులో నీవు నడుస్తూ ఇతరులను కూడా నడిపించాలి. ఇవన్నీ కూడా జ్ఞానస్నానంలో ఇప్పుడు గురువు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఈ యొక్క సూచక క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, మరొకసారి ఆ దంపతులను, కుటుంబాన్ని అభినందిస్తూ, పేరెంటింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లవ్. వివాహము, బిడ్డలు కనడము అదంతా ఒక ఎత్తు అయితే, బిడ్డల్ని పెంచడంలో నిజమైన ప్రేమ బయటపడుతుంది. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత ప్రేమ, ఎంత త్యాగము తల్లిదండ్రులు చేస్తే గాని బిడ్డను పెంచలేరు. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ లవ్, ఒక ప్రేమ నిండిన కళ. ప్రేమ లేని వారు బిడ్డల్ని ఓర్పు, సహనంతో పెంచలేరు. కాబట్టి ఈరోజు మామూలుగా పెంచడం కాదు, దేవుని ప్రేమలో పెంచడం, దేవుని ఆలయానికి తీసుకురావడం, దేవుని మార్గంలో నడిపించడం, ఇది తల్లిదండ్రులుగా రామ్జీ దంపతుల యొక్క బాధ్యత. మరి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుతూ జ్ఞానములోనూ ప్రాయములోనూ బాలయేసువలే ఈ బిడ్డ ఎదగాలని మనము ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున